గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. ఈ ప్రపంచీకరణలో ఉపాధి కోసం, ఉన్నత అవకాశాల కోసం యువత రెక్కలు కట్టుకుని ఎక్కడ అదృష్టం ఆహ్వానిస్తే అక్కడికి వెళుతూనే ఉంది. అలా తెలుగు నేల నుంచి లక్షలాది మంది యువతీ యువకులు అగ్రరాజ్యమైన అమెరికాకు వలస వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అనుకున్నది సాధించడంలో, అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవడంలోనూ సత్తా చాడుతున్నారు. ఈ పరిణామ క్రమంలో మరి ఇంత పెద్ద దేశంలో జరగరానిది జరిగితే, అనుకోనిది సంభవిస్తే అప్పుడు ఏం చేయాలి? ఎవరి తలుపు తట్టాలి? ఆ ఆపద సమయంలో ఎవరు అండగా నిలబడతారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, నాట్స్. 4 అసోసియేషన్లు ఉండొచ్చు, 10 అసోసియేషన్లు ఉండొచ్చు. ఈ ఒక్క అసోసియేషన్ మాత్రమే సర్వీస్ కోసం పెట్టాం. 2009లో కేవలం 200 మందితో ప్రారంభమైన నాట్స్ అమెరికాలో తొలిసారిగా తెలుగువారి కోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సేవే గమ్యం అంటూ ముందడుగు వేసింది. ఉచిత వైద్య శిబిరాలతో అమెరికాలో తెలుగువారి ఆత్మీయ నేస్తమైంది. న్యూజెర్సీలో శాశ్వత ఉచిత వైద్య కేంద్రంతో సేవే గమ్యమని నాట్స్ చాటింది. నాట్స్ వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టారు. వాళ్ళు పెట్టడం వల్ల నేను ఇక్కడికి వచ్చి చెకప్ చేయించుకున్నాను. షుగర్ టెస్టింగ్ మిషన్ కూడా ఫ్రీగా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హెల్త్ క్యాంప్స్ మేము స్టార్ట్ చేసే ముందు అందరూ హెల్త్ క్యాంప్స్ చేస్తున్నారు. అది మంచిది. తెలుగు వారికి అనుకోని ప్రమాదాలు సంభవించిన, జరగరానిది జరిగి మృత్యువుతో పోరాడుతున్న వెంటనే నాట్స్ అప్రమత్తమవుతుంది. బాధితులకు కొండంత అండగా నిలబడుతోంది. అవెనెల్ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తెలుగు వారిని ఆదుకుంది. బేబీ హర్షిత, అర్చనా సిస్టర్స్, లక్ష్మణ్ దూసా, అభయన్ రెడ్డి, గోపి లింగం గుట్ల, సాయి దొండపాటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో బాధిత కుటుంబాలకు నాట్స్ హార్దికంగా అండగా నిలిచింది. అందరి కోసం ఒక్కరు నిలిచి ఒక్కరి కోసం అందరూ నిలవాలన్న ఉద్దేశంతో మేము నాట్స్ సంస్థ స్టార్ట్ చేశామండి. ప్రమాదవశాత్తు తెలుగువారు ప్రాణాలు కోల్పోతే అలాంటి వారి పార్థివ దేహాలను మాతృభూమికి తరలించేందుకు కృషి చేస్తోంది. తెలుగువారికి సాయమే కాదు, వారి కోసం సమరం చేయడంలో కూడా నాట్స్ది ముందడుగు. ట్రై వ్యాలీ, హెర్కున్ యూనివర్సిటీల్లో తెలుగు విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించింది, వారి తరఫున పోరాడింది. నాట్స్ గురించి తెలిసిన తర్వాత వీళ్ళ గురించి కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసి వచ్చింది, ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ ఆర్గనైజేషన్స్గా పేరు తెచ్చుకున్నారు. భాషే రమ్యమని నినదించే నాట్స్ తెలుగు భాషకు ఇంటర్నెట్లో NTR, నాట్స్ అనే 2 యూనికోడ్ ఫాంట్లను రూపొందించి తెలుగు జాతికి అంకితం చేసింది. తెలుగు జాతి ప్రత్యేకతలను, తెలుగు ప్రముఖులను ప్రతి నెలా పరిచయం చేస్తూ అక్షర దీపికతో అమ్మ భాషకు అక్షరాభిషేకం చేస్తోంది. ఇమిగ్రేషన్, హెల్త్, వెల్త్ సంబంధిత అంశాల్లో సదస్సులతో నాట్స్ తెలుగు వారికి అవగాహన కల్పిస్తోంది. వ్యక్తిత్వ వికాస సదస్సులతో తెలుగు యువతలో స్ఫూర్తిని నింపుతోంది. అమెరికాలో తీయటి తెలుగు పాటల ప్రవాహం ఈటీవీ పాడుతా తీయగాను దిగ్విజయంగా నిర్వహించడానికి నాట్స్ తన పూర్తి మద్దతు అందించింది. జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే తపనతో నాట్స్ తెలుగునాట శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ROC ప్లాంట్లు ఏర్పాటు చేసింది. అనాథ పిల్లలకు అండగా నిలిచే చిన్మయ విజయ, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్స్ కు నాట్స్ తన ఆర్థిక మద్దతు అందిస్తోంది. చిత్తూరు జిల్లాలో సేవా వృద్ధాశ్రమానికి సాయం చేస్తోంది. తెలుగునాట వరదలు, విపత్తులు సంభవిస్తే బాధితులకు మేమున్నామని ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంది.
తెలుగు నాటకోత్సవాలకు ఆర్థిక సహకారం అందించింది. శిథిలమవుతున్న ఆలయాలకు కొత్త వెలుగు ఇచ్చేందుకు నాట్స్ సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్తో కలిసి అడుగులు వేస్తోంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించింది. రమణ మహర్షి అంధ విద్యార్థుల పాఠశాలకు ₹1 కోటి విరాళమిచ్చి అండగా నిలిచింది. పోలియో బాధితులకు చేయూతనిచ్చేందుకు విజయవాడ రోటరీ క్లబ్తో కలిసి పనిచేస్తోంది. బాలల సంబరాలు, యువ సంబరాలు, క్రీడా సంబరాలు, మహిళా సంబరాలు, తెలుగు సంబరాలు, ఇలా ఏ సంబరమైనా నాట్స్ అద్భుతంగా నిర్వహిస్తోంది. We also should be proud because other organizations are learning from us and they are following our path. ఆ గౌతమ బుద్ధుడి సంఘం శరణం గచ్ఛామి అనేది నాట్స్ అనుసరిస్తుంది. ఈ సంఘానికి నేనేమిచ్చాను, ఈ సంఘానికి నేనేం చేయగలను అని ఆలోచించే ఎందరో మహానుభావులను కలుపుకుపోతూ నాట్స్ అడుగులు వేస్తోంది. తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదిస్తోంది. నాట్స్ సాధించిన ఈ విజయం ఏ ఒక్కరిదో కాదు, నాట్స్తో నడిచిన ప్రతి ఒక్కరిది, నాట్స్ పిలుపుకు స్పందించిన అందరిది.